దిష్టి గుమ్మడికాయ ఇంటికి కానీ షాపుకి కానీ ఎప్పుడు కట్టుకోవాలి గురువుగారు అని చెప్పేసి అడుగుతున్నారు. జనరల్గా అమావాస్య రోజున కట్టుకోండి. అది ఇంటికైనా సరే, షాప్కైనా సరే, లేదా ఆఫీస్కైనా సరే బయటికి కనపడేటట్టు బూడిద గుమ్మడికాయ కట్టుకోవాలి. బూడిద గుమ్మడికాయను కడగొద్దు. ఎట్టి పరిస్థితుల్లో కడిగితే మాత్రం త్వరగా పాడవుతుంది. కడగకుండా దానికి నూనె, పసుపు రాసి కుంకుమతో అలంకరించి మనము బయటికి కనపడేలాగా కట్టుకోవాలి. దాంతోపాటు ఒక 100-150 గ్రాముల స్ఫటిక అంటారు, పటిక అంటారు మామూలు భాషలో. అవి కలిపి అదే గుమ్మడికాయ ఉన్నటువంటి దాని పక్కనే దాన్ని కూడా ఒక కవర్లో కట్టేసుకున్నట్లయితే నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. మీకు నరదృష్టి నివారణకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఖరాబ్ అయితే అమావాస్యకు మార్చుకోవాలి. అయితే అమావాస్య చాలా దూరం ఉంది, మనకు పాడైపోయింది అనుకుంటే మాత్రం ఏ రోజైనా కూడా కట్టుకోవచ్చు. గుమ్మడికాయ కట్టుకోవడానికి ఖచ్చితంగా ఈ రోజే కట్టుకోవాలనుకుంటే ఏం లేదు. మామూలుగా అష్టమి నవమి కాకుండా మీరు ఏ రోజైనా కట్టుకోవచ్చు. అమావాస్య రోజే కట్టుకుంటున్నప్పుడు ఇంకేంటండి, ఎట్లాంటి అనుమానాలు లేకుండా మీరు ఏ రోజైనా కూడా కట్టుకోవచ్చు. కానీ అమావాస్య రోజు శ్రేష్టము. మిట్ట మధ్యాహ్నం కాకుండా మార్నింగ్ సమయంలో కానీ ఈవినింగ్ సమయంలో కానీ కట్టుకోండి. అందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు.